అందరికీ నమస్కారం అండి. సో ఈరోజు మనము సేపాల్ వ్యాలెట్లో ఉన్నటువంటి ఫండ్‌ని బైనాన్స్ ద్వారా మనము ఐఎన్ఆర్‌లోకి మన ఇండియన్ బ్యాంక్‌లోకి ఏ విధంగా అమౌంట్‌ని విత్‌డ్రా చేసుకుంటామనే వీడియోది ఇక్కడ చూద్దామండి. సో ఫస్ట్ మనము సేపాల్ వ్యాలెట్‌కి వెళ్తాము. సో సేపాల్ వ్యాలెట్ ఓపెన్ చేసిన తర్వాత సో ఇక్కడ ఫింగర్ ప్రింట్ అనేది అడుగుతుంది. సో ఇక్కడ సేపాల్ వ్యాలెట్లో మనకు ఫండ్ అనేది ఉంది ఇక్కడ మనకు. సో ఈ ఫండ్ అనేది మనము ఇక్కడ సేపాల్ వ్యాలెట్ ఉంది కాబట్టి, ఎందుకంటే రైడ్ బిఎన్బి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు. సో సేపాల్ వ్యాలెట్ నుంచి మనము ఐఎన్ఆర్‌లోకి మన ఇండియన్ బ్యాంక్‌లోకి ఏ విధంగా విత్‌డ్రాల్ చేసుకుంటాము వీడియో చేయండి అని. సో వాళ్ళ కోసమే ఇది. సో సేపాల్ వ్యాలెట్లో అయితే మనకు అమౌంట్ అనేది వచ్చింది, ఇన్కమ్ వచ్చింది. అదేవిధంగా ఇన్కమ్ వచ్చిందా లేదా కూడా మనం ఒకసారి చూసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ 3.102 సో టోటల్ ఇన్కమ్ అనేది వచ్చింది. సో అదేవిధంగా కమ్యూనిటీ 1428 మంది ఉన్నారు, డైరెక్ట్ 15. ఈ విధంగా లెవెల్ వైజ్ ఆయా లెవెల్ నుంచి ఇన్కమ్ అనేది ఇక్కడ వచ్చిందండి. సో మనకి ఇన్కమ్ వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే మన సేపాల్ వ్యాలెట్ నుంచి ఫస్ట్ మనము ఇక్కడ బైనాన్స్ యాప్లోకి ఏదైతే అమౌంట్ ఉందో అది బైనాన్స్ యాప్లోకి ఫస్ట్ మనం ట్రాన్స్ఫర్ చేస్తాం. ఇప్పుడు మనము బైనాన్స్ యాప్ ఓపెన్ చేస్తాము. ఇక్కడ చూడండి బైనాన్స్ యాప్. మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి బైనాన్స్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని ఆ తర్వాత కేవైసీ అడుగుతుంది, అది కూడా వెరిఫై చేసుకోవాలి. ఇదంతా కూడా ఒక 10 to 15 మినిట్స్ పడుతుంది, మీకు యూట్యూబ్లో దొరికిపోతుంది బైనాన్స్ యాప్ని ఏ విధంగా మనం ఇన్స్టాల్ చేసుకోవాలని. సో బైనాన్స్ యాప్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ వ్యాలెట్ ఉంది, వ్యాలెట్లోకి వెళ్తాము. వ్యాలెట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ యాడ్ ఫండ్ అని ఒక ఆప్షన్ ఉంది. సో పైన స్పాట్లోకి వెళ్ళి యాడ్ ఫండ్ ఉంది, యాడ్ ఫండ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకు ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో ఆన్ చైన్ డిపాజిట్ అని, సో దీనిపైన క్లిక్ చేస్తాము. ఇక్కడ మనము ఏది యూజ్ చేస్తాం మనము, అక్కడ సేపాల్ వ్యాలెట్లో బిఎన్బి ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనం బిఎన్బినే సెలెక్ట్ చేస్తాం. బట్ ఇక్కడ మనకు సేపాల్ వ్యాలెట్లో ఏ నెట్వర్క్ ఉంది, అక్కడ ఓపీ బిఎన్బి నెట్వర్క్ ఉంది కాబట్టి సేమ్ మనం కూడా ఇక్కడ రెండో ఆప్షన్ ఓపీ బిఎన్బి నెట్వర్క్నే చూస్ చేసుకొని ఏదైతే ఇక్కడ మనకు ఓపీ బిఎన్బి ది బ్లాక్ చైన్ మనకి ఇక్కడ వచ్చేసింది, నెట్వర్క్ అనేది సెలెక్ట్ చేసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ డిపాజిట్ అడ్రస్ ఇక్కడ ఉంది. సో ఇక్కడ క్లిక్ చేయగానే కాపీడ్ అని వస్తుంది. సో కాపీ చేసుకున్న తర్వాత మనం ఏం చేస్తాము, డైరెక్ట్గా సేపాల్ వ్యాలెట్లోకి పోతాము. ఈ బిఎన్బి ఓపీ బిఎన్బి మీద క్లిక్ చేస్తాము. సెండ్ అనే ఆప్షన్ వస్తుంది, ఇక్కడ మనము పేస్ట్ చేస్తాము. సో పేస్ట్ చేసిన తర్వాత ఎంత అమౌంట్ని విత్‌డ్రాల్ చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ మనకు 0.0010 అనుకోండి, 90. ఫర్ ఎగ్జాంపుల్ నేను విత్‌డ్రాల్ పెట్టుకోవడానికి మాత్రమే ఇక్కడ మనం చూస్తున్నాం కాబట్టి 0.00990 అంటే $6.38. ఈ $6.38ని మనము ఏ విధంగా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక $10 పెట్టుకుందాం, ఇంకా మనకు అర్థం కావడానికి ఒక $10ని మనము ఏం చేస్తున్నాము, ఫస్ట్ బైనాన్స్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. సో ఇక్కడ సెండ్ అని నొక్కాలి, ఫింగర్ ప్రింట్ ఇస్తాము. ఫింగర్ ప్రింట్ ఇవ్వగానే ఇక్కడ ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు మనకు సేపాల్ వ్యాలెట్ నుంచి మనకు బైనాన్స్లోకి అమౌంట్ అనేది ఇక్కడ యాడ్ అయిపోతుంది. కొద్దిసేపట్లో మనకు ఇక్కడ అమౌంట్ అనేది ఇక్కడ షో అయిపోతుంది, వచ్చేస్తుంది. ఇక్కడ టోటల్ బ్యాలెన్స్లో ప్రజెంట్ అయితే 0 ఉంది. బట్ కొద్దిసేపటికి, ఎందుకంటే వితిన్ మనకు కొన్ని ఫ్యూ సెకండ్స్ మినిట్స్ తర్వాత ఇక్కడ మనకు బైనాన్స్ సేపాల్ వ్యాలెట్ నుంచి బైనాన్స్లోకి అయితే అమౌంట్ అనేది ఫండ్ అనేది వచ్చేస్తుందండి. చూద్దాం ఇక్కడ. ఇక్కడ మనకు బైనాన్స్ యాప్లోకి వచ్చాము. ఇక్కడ పైన చూడండి నోటిఫికేషన్ కూడా ఉంది. దానిపైన క్లిక్ చేయగానే మనకు నోటిఫికేషన్ కూడా చూడొచ్చు మనము. వ్యాలెట్ ప్రాసెసింగ్ ఏదైతే పైన కనిపిస్తుందో మనకు, యువర్ డిపాజిట్ ఆఫ్ 0.0141079 BNB ఈజ్ కరెంట్లీ ప్రాసెసింగ్ అని మనకు ఈ విధంగా నోటిఫికేషన్స్ కూడా వచ్చేస్తాయి. నోటిఫికేషన్ వచ్చినటువంటి కొద్ది టైంలోనే మనకు అమౌంట్ అనేది ఇక్కడ యాడ్ అయిపోతుందండి. ఇక్కడైతే మనకు ఏదైతే సేపాల్ వ్యాలెట్ నుంచి $10 మనము బైనాన్స్కి ట్రాన్స్ఫర్ చేసామో ఆ ఫండ్ అనేది ఇక్కడ మనకు వచ్చేసింది. అదేవిధంగా మనం ఏదైతే
ఇక్కడ చూడండి టోటల్గా మనకు ఈ విధంగా మనకు మెయిల్ కూడా వస్తుంది వెంటనే. బైనాన్స్ బిఎన్బి డిపాజిట్ సక్సెస్ఫుల్లీ అని మనకు టోటల్గా నోటిఫికేషన్ మన మెయిల్ కూడా మనం ఏదైతే రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు బైనాన్స్ యాప్ని సైన్అప్ చేసేటప్పుడు ఏదైతే మెయిల్ ఇస్తామో ఆ మెయిల్కి మనకు ఈ విధంగా నోటిఫికేషన్స్ కూడా వస్తాయండి. సో ఇప్పుడు మనం బైనాన్స్ యాప్లో సో అమౌంట్ అనేది ఉంది. సో మనకు బిఎన్బి అనేది బైనాన్స్లో తెచ్చుకున్నాం. నెక్స్ట్ స్టెప్ ఏమి అంటే సో బైనాన్స్ యాప్లోకి మనకు ఫండ్ ఉన్న తర్వాత మనము ఒక ఇండియన్ యాప్ అయినటువంటి ఒక యాప్ అనేది ఉంది. సో ఆ యాప్ పేరే కాయిన్ డిసిఎక్స్. ఇది ఇండియన్ యాప్ అండి. దీన్ని కూడా మీరు ఇన్స్టాల్ చేసుకొని ప్రాపర్గా కేవైసీ అనేది చేసుకోవాలి. ఇది కాయిన్ డిసిఎక్స్ అనేది ప్రాపర్గా ఇండియన్ యాప్ అన్నమాట ఇది. సో దీన్ని ప్రాపర్గా మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత కేవైసీ అనేది చూడండి, అకౌంట్ సెట్టింగ్స్లో ఇక్కడ కేవైసీ అనేది ప్రాపర్గా కేవైసీ చేయాలి మీరు. ఎందుకంటే ఇక్కడ ప్రాపర్గా లీగల్ కాబట్టి ట్యాక్స్ అన్నీ కూడా డిటెక్ట్ అయిన తర్వాతనే మనకు బ్యాంక్ అకౌంట్లోకి లీగల్గానే వస్తుంది కాబట్టి సో అందరం కూడా ఇక్కడ కేవైసీ అనేది కంపల్సరీగా మనం ఇక్కడ చేసుకోవాలండి. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మనకు బైనాన్స్లో ఉన్నటువంటి ఫండ్ని బిఎన్బి ఏదైతే ఉందో దాన్ని మనం ఇప్పుడు ఎక్కడికి తీసుకురావాలి? సో ఈ కాయిన్ డిసిఎక్స్ యాప్లోకి తీసుకురావాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే సో ఇక్కడ ఏదైతే ఇక్కడ పైన కనిపిస్తుందో ఫండ్ అని దీనిపైన క్లిక్ చేస్తాము. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్రిప్టో మీద ఇక్కడ ఐఎన్ఆర్ ఉంది, ఇక్కడ క్రిప్టో ఉంది. క్రిప్టో మీద క్లిక్ చేసి ఇక్కడ మనం ఏం చేయాలంటే డిపాజిట్ మీద క్లిక్ చేయాలి. కింద డిపాజిట్ ఉంది కదా, ఈ డిపాజిట్ మీద క్లిక్ చేయాలి. డిపాజిట్ మీద క్లిక్ చేసి ఇక్కడ సెర్చ్ బాక్స్లో మనము బిఎన్బిని టైప్ చేయాలి. ఇక్కడ చూడండి బైనాన్స్ కాయిన్ ప్యూర్ బైనాన్స్ అనేది వస్తుంది. సో ఈ బైనాన్స్ పైన మనము ఇక్కడ క్లిక్ చేస్తామండి. సో బైనాన్స్ మీద ఇక్కడ మనము క్లిక్ చేస్తాము. క్లిక్ చేయగానే దీనిపైన ఇక్కడ బైనాన్స్ మీద మనం క్లిక్ చేస్తాము. సో ఇక్కడ బైనాన్స్ మనము ఇక్కడ క్లిక్ చేయగానే సో ఇక్కడ మనకు రిసీవింగ్ అడ్రస్ అనేది ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం క్లిక్ చేయగానే ఇక్కడ BEP 20 చైను ERC 20 బైనాన్స్ ఉంది. కానీ ఇవి రెండు కూడా లేవు కాబట్టి మనకు BEP 20లోనే మనం తీసుకోవాలి. ఎందుకంటే ఏదైతే కాయిన్ డిసిఎక్స్ యాప్ అనేది ఉందో ఈ కాయిన్ డిసిఎక్స్ యాప్ అనేది సో BEP 20లోనే తీసుకుంటుంది కాబట్టి సో మనము ఈ BEP 20ది రిసీవింగ్ అడ్రస్ ఏదైతే ఉందో దీన్ని కాపీ చేసుకుంటామండి. సో కాపీడ్ అని వచ్చింది. నెక్స్ట్ మనం డైరెక్ట్గా సేఫ్ బైనాన్స్లోకి వెళ్తాము. బైనాన్స్లోకి వెళ్ళిన తర్వాత సో ఫండ్ సెండ్ మీద క్లిక్ చేస్తాం. స్పాట్ ఉంది, స్పాట్ నుంచి మనము సెండ్ మీద క్లిక్ చేసి సెండ్ వయా చైన్ ఆన్ చైన్ విత్డ్రావల్ మీద క్లిక్ చేస్తాము. ఇక్కడ మనకు బిఎన్బిని సెలెక్ట్ చేస్తాము. ఇక్కడ సెండ్ వయా క్రిప్టో నెట్వర్క్ మీద క్లిక్ చేస్తాము. నెక్స్ట్ ఇక్కడ లాంగ్ ప్రెస్ చేసి ఏదైతే నేను రిసీవింగ్ అడ్రస్ తీసుకున్నాను సో రిసీవింగ్ అడ్రస్ని లాంగ్ ప్రెస్ చేసి పేస్ట్ చేశాను. ఇక్కడ మనకు సో ఇక్కడ OPBNBని సెలెక్ట్ చేయకూడదు, BEP 20నే సెలెక్ట్ చేయాలి. ఇక్కడ మీరు ఆల్రెడీ చూడొచ్చు BEP 20కి సో అరైవల్ టైం 1 minute అని ఉంది. అదేవిధంగా ఇక్కడ ఫీ అనేది 0.002 అని ఉంది. ఇక్కడ కూడా OPBNBది చూడు 1 minute అంటే మనకు 1 minuteలో సో మన ఫండ్ అనేది బైనాన్స్ నుంచి కాయిన్ డిసిఎక్స్ యాప్కి అయితే వెళ్ళిపోతుందండి. సో ఇక్కడ మనము మ్యాక్సిమం మీద క్లిక్ చేస్తాము. సో విత్డ్రాల్ మీద క్లిక్ చేస్తాము. విత్డ్రాల్ మీద క్లిక్ చేసిన తర్వాత సో ఈ విధంగా మనకు కరెక్ట్ అని అడుగుతుంది. సో కన్ఫర్మ్ మీద మనం క్లిక్ చేయాలి. కన్ఫర్మ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకు సో వెరిఫై విత్ పాస్కి అడుగుతుంది. అది మన ఫింగర్ ప్రింట్ ఇచ్చింటాం కాబట్టి సెక్యూరిటీ. సో ఫింగర్ ప్రింట్స్తో ఇది విత్డ్రాల్ ప్రాసెస్ ఉంది. ఈ విధంగా మనము బైనాన్స్ నుంచి సో ఏదైతే మన ఇండియన్ యాప్ ఉందో కాయిన్ డిసిఎక్స్ యాప్కి అయితే సో అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేసామండి. సో కొద్దిసేపట్లోనే మనకు ఇక్కడ ఏదైతే బైనాన్స్ నుంచి మనము $10 బిఎన్బి సెండ్ చేసామో అది మనకి ఇక్కడ కాయిన్ డిసిఎక్స్ యాప్లోకి అయితే ఇక్కడికి వచ్చేస్తుందండి. సో అదేవిధంగా మనం ఇక్కడ చూడొచ్చు నోటిఫికేషన్స్ కూడా ఇప్పుడు మనకి ఇక్కడ పైన వస్తూ ఉంటాయి ఈ యాప్లో. ఒక 1 minute టైం పడుతుంది కాబట్టి సో ఒక 1 minuteలో మనకు అమౌంట్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది, కనిపిస్తుందండి. ఒక 1 minute మనము వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి మనము సో కాయిన్ డిసిఎక్స్ యాప్లో మనము ఇక్కడ ఫస్ట్ సో ఇక్కడ క్లిక్ చేస్తాం. ఫండ్ మీద ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ కింద చూడండి విత్డ్రాల్ మీద మనము
ఇక్కడ కింద కనిపిస్తుంది మనకి, ఇక్కడ క్రిప్టోలోకి వెళ్తానట్లే ఇక్కడ డిపాజిట్ అనేది ఇక్కడ వచ్చింది చూడండి. సో 13 డిసెంబర్ 9:34కి మనకు బైనాన్స్ యాప్ నుంచి ఈ విధంగా 0.139 BNB అనేది ఇక్కడ వచ్చింది. దీనిపైన మనం క్లిక్ చేస్తామండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రిక్వైర్డ్ డీటెయిల్స్ అనేది ఇక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుంది. రిక్వైర్డ్ డీటెయిల్స్ మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అందుకని ఇక్కడ మొత్తం కూడా మనము, ఎందుకంటే ఇది ప్రాపర్గా లీగల్ యాప్ కాబట్టి, ఇండియన్ యాప్ కాబట్టి ఇక్కడ టోటల్గా మనము ఇక్కడ ఏదైతే ఈ రిక్వైర్డ్ డీటెయిల్స్ ఉందో ఆ రిక్వైర్డ్ డీటెయిల్స్ అనేది మనం కంపల్సరీగా ఇక్కడ ఇవ్వాలండి. ఇక్కడ రిక్వైర్డ్ డీటెయిల్స్ ఇచ్చి మనము ఇక్కడ సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఏ విధంగా ఇక్కడ ఇవ్వాలనేది కూడా ఇక్కడ చూద్దామండి మనం. సో ఇక్కడ మనము ఏం చేయాలంటే, ఇక్కడ మనకు వచ్చినట్టు ఫండ్ మీద క్లిక్ చేసి ఇక్కడ సబ్మిట్ డిపాజిట్ డీటెయిల్స్ అని ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ మనం క్లిక్ చేయగానే ఈజ్ దిస్ డిపాజిట్ ఫ్రమ్ ఏ వ్యాలెట్ ఓన్డ్ బై యూ అంటే అవునండి, ఇది నా ఓన్ వ్యాలెట్ నుంచినే వచ్చిందని ఇక్కడ మనం ఎస్ అని టైప్ చేస్తాము. ఆ తర్వాత పర్పస్ ఏంటి పర్పస్ అంటే, సో ట్రాన్స్ఫరింగ్ ఫ్రమ్ మై ఓన్ వ్యాలెట్ టు Coin-D6 సెకండ్ ఆప్షన్ని క్లిక్ చేసి నెక్స్ట్ సెలెక్ట్ చేస్తాము. నెక్స్ట్ ఇక్కడ ఐ నాలెడ్జ్ క్లిక్ చేసి సబ్మిట్ మనము ఈ విధంగా క్లిక్ చేస్తే డిపాజిట్ డీటెయిల్స్ సబ్మిటెడ్ అని వస్తుంది. సో ఓకే అని చెప్పి ఇక్కడ మనకు కొద్దిసేపు అయిన తర్వాత ఇక్కడ అప్రూవ్డ్ అనేది ఇక్కడ వచ్చేస్తుందండి. సో మనకి ఇక్కడ అప్రూవ్డ్ అనేది వచ్చేస్తుంది. సో కొద్దిసేపు మనం ఒక 1 to 2 minutes వెయిట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చండి. సో మనది ఏదైతే అప్పుడే పెండింగ్ ఉండిందో మనకు డీటెయిల్స్ ఇవ్వాలని ఇక్కడ టోటల్గా మనకు కంప్లీట్ అనేది ఇక్కడ వచ్చేసింది. చూడొచ్చు మీరు, కంప్లీట్గా స్టేటస్ అనేది కంప్లీటెడ్ వచ్చింది. సో ఈ విధంగా వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే నెక్స్ట్ స్టెప్పు, సో ఈ విధంగా మన దగ్గర ఈ పోర్ట్ఫోలియోలోకి వెళ్తాము. పోర్ట్ఫోలియోలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి BNB ఇక్కడ కింద ఉంది కదా రైట్ సైడ్ పోర్ట్ఫోలియో అని. అది నెక్స్ట్ ఇక్కడ BNB అని ఉంది. ఈ BNB మీద మనం ఏం చేస్తాము, టోటల్ ఫండ్ ఎంత ఉంది ఇప్పుడు ₹860.60 ఉంది. ₹880.60 ఉంది. సో మనం దీన్ని ఏం చేస్తామంటే ఫర్దర్గా సేల్ చేస్తాం. జస్ట్ మనం ఏం చేయాలంటే దీనిపైన ఒక క్లిక్ చేయాలంతే, ఇక్కడ సేల్ చేస్తాం. సో టోటల్గా నేను ఏదైతే పంపించానో 0.0139 BNB దాని వాల్యూ అనేది ప్రజెంట్ ₹880.60. జస్ట్ నేను ఏం చేస్తానంటే సింపుల్గా సేల్ మీద క్లిక్ చేస్తాను. సేల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇన్స్టెంట్లీ సేల్ టు యూ INR ఇక్కడ వచ్చేస్తుంది. సో నేనేం చేస్తానంటే ఇప్పుడు ప్రజెంట్ BNB వాల్యూ వచ్చి 1 BNB వాల్యూ వచ్చి 63,348. సో ప్రజెంట్ అయితే BNB నాకు ఇక్కడ 709.47 ఇక్కడ అప్ అండ్ డౌన్ అనేది అవుతూ ఉంటుంది. నేనేం చేస్తాను, కింద DCX ఇన్స్టెంట్లో మనం కింద ఇన్స్టెంట్ మీద క్లిక్ చేసి ఇక్కడ సెల్ మీద ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది కదండి. సో ఆప్షన్ మీద మనం టోటల్గా ఇక్కడ BNB సెల్లింగ్ ప్రైజు, సో మనం ఏం చేస్తామంటే కింద ఇన్స్టెంట్లీ సెల్ BNB టు గెట్ INR మీద ఇక్కడ క్లిక్ చేస్తాము. క్లిక్ చేయగానే ఇక్కడ అవైలబుల్ ఎంత ఉందండి, మనకు 0.0139 ఉంది కాబట్టి దీనిపైన ఇక్కడ క్లిక్ చేస్తాము. సో ₹872 అనేది ఇక్కడ మనం సేల్ ఇమీడియట్లీ చేస్తున్నాం. అందులో ఇక్కడ చూడొచ్చు మీరు, యూ గెట్ 858 అంటే ₹872లో నేను విత్డ్రాల్ సేల్ చేస్తే నాకు ఫైనల్గా ఎంత వస్తుంది అక్కడ అమౌంట్ 858. అంటే మిగతాది ఇక్కడ ట్యాక్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి లీగల్గా మన బ్యాంక్ అకౌంట్కి వస్తుంది కాబట్టి, సో నేను ఇక్కడ స్విప్ చేయగానే సో ఇమీడియట్లీ సేల్ అయిపోతుంది. వెంటనే మనకు వేరే వాళ్ళు ఎవరో కొనుక్కోవాలి వెయిట్ చేయాలంత ఏముండదు. సో నేరుగా మనకు యువర్ ఆర్డర్ హ్యాస్ బీన్ ఎగ్జిక్యూటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. మనకి ₹858 అనేది ఇక్కడికి వచ్చేసింది. సో నెక్స్ట్ మనం ఏం చేయాలంటే చెక్ ఆర్డర్ హిస్టరీ కావాలంటే చెక్ చేసుకోవచ్చు, లేదంటే మనము డైరెక్ట్గా బ్యాక్ వచ్చేసిన తర్వాత సో మన దగ్గర అమౌంట్ అనేది ఉంటుంది ఇక్కడ. సో టోటల్గా ఎంత అమౌంట్ ఉంది ఇక్కడ, ఫండ్ అనేది ఎంత ఉంది ఇక్కడ మన దగ్గర ₹858 ఉంది. సో దీన్ని మనం INRలోకి విత్డ్రాల్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ INRలో కాబట్టి ఇక్కడ విత్డ్రాల్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తాము. సో విత్డ్రాల్ మీద క్లిక్ చేయగానే సో మనం ఇక్కడ అమౌంట్ అనేది నేను ఆల్రెడీ బ్యాంక్ ఆఫ్ బరోడా ఇచ్చాను. నేను బ్యాంక్ ఆఫ్ బరోడాది సో నా అకౌంట్ని ఇచ్చాను కాబట్టి బ్యాంక్ ఆఫ్ బరోడాది నేను ఆల్రెడీ ఇచ్చాను. సో నేను ఇచ్చాను కాబట్టి సో నేనేం చేస్తాను ఇక్కడ
అమౌంట్ అనేది ఎంటర్ చేస్తాను. ఎంత అమౌంట్ ఎంటర్ చేస్తాను? సో మొత్తం రూ. 858 మొత్తం అకౌంట్ అనేది మొత్తం అమౌంట్ ఇస్తాను. ఇది నాది ఆల్రెడీ నేను కేవైసీ చేశాను కాబట్టి నా బ్యాంక్ అకౌంట్ ఆల్రెడీ యాడ్ అయి ఉంది కాబట్టి సో ఇక్కడ నేను రూ. 858 అనేది ఇచ్చాను. జస్ట్ నేను ఓన్లీ ఇక్కడ ఒక కంటిన్యూ టు విత్డ్రాల మీద క్లిక్ చేస్తాను. ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఓటీపీ ఇమీడియట్లీ నా ఎస్ఎంఎస్కి వస్తుంది, నా మొబైల్ నెంబర్కి వచ్చిన తర్వాత నేను ఆ ఓటీపీని 6 డిజిట్ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేస్తాను. ఎంటర్ చేయగానే నాకు ఇక్కడ ట్రాన్సాక్షన్ అనేది సక్సెస్ఫుల్ అయిపోతుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఆటోమేటిక్గా ఆ ఓటీపీ అనేది కూడా తీసుకునేసింది నాకు ఈ విధంగా. సో వితిన్ 72 అవర్స్ అని చెప్తుంది, బట్ 72 అవర్స్ ఏం పట్టదు, మనకు మ్యాక్సిమం ఒక 5 to 10 మినిట్స్ లోపల మన అకౌంట్కి అయితే వచ్చేస్తుంది. సో వెంటనే నేను చూద్దాం మన బ్యాంక్ అకౌంట్, నా అకౌంట్ ఓపెన్ చేసి ఏదైతే ఫండ్ ఉందో ఈ ఫండ్ మనకి ఇక్కడ చూడండి ఎస్ఎంఎస్ కూడా వచ్చేసింది ఇక్కడ. సో సిపి కాయిన్ డిసిఎక్స్ యూ హ్యావ్ రిక్వెస్టెడ్ ఐఎన్ఆర్ విత్డ్రాల్ ఆఫ్ రూ. 858, యువర్ ఓటీపీ కన్ఫర్మ్ ఇది వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ మనకు బిఎన్బి విత్డ్రాల్ చేసుకున్నది నోటిఫికేషన్స్ వస్తూనే ఉంటాయండి. ఈ విధంగా మనము ఏదైతే బైనాన్స్ నుంచి తెచ్చామో ఆ నోటిఫికేషన్ కూడా వచ్చింది. సో ఇక్కడైతే ఓకే అయిపోయింది. ఓకే అయిన తర్వాత ఈ విత్డ్రాల్ మీద క్లిక్ చేస్తే చూడండి కంప్లీటెడ్ అయిపోయింది. మనకు 72 అవర్స్ అని చెప్పింది కదా, కాకపోతే ఇక్కడ స్టేటస్ ఏమని చూపిస్తుంది, కంప్లీటెడ్ అంటే ఈ బ్యాంక్ అకౌంట్కి రూ. 858 అనేది వచ్చేసింది. సో మనం ఇప్పుడు కావాలంటే నా బ్యాంక్ అకౌంట్ కూడా నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. బ్యాంక్ ఆఫ్ బరోడాది రూ. 858. ఈ రెఫరల్ నెంబర్ కూడా చూడండి సేమ్ ఇలానే ఉంటుంది మీకు. సో 13వ తేదీ డిసెంబర్ 24 9:43కి నేను విత్డ్రాల్ పెడితే వెంటనే వితిన్ 1 మినిట్లో సో బ్యాంకుకి వెళ్ళిపోయిందండి. సో ఇక్కడ మీకు సండే కావచ్చు, జిహెచ్ లీవులు ఏముండవు. మీరు 24 గంటల్లో ఎప్పుడైనా కానీ 24/7 ఎప్పుడైనా కానీ మీరు విత్డ్రాల్ ఈ విధంగా అనేది ఇన్స్టెంట్గా పెట్టుకోవచ్చండి. సో ఫస్ట్ మనం ఏం చేసాము, సేపాల్ వ్యాలెట్ నుంచి ఫండ్ని బైనాన్స్ యాప్లోకి తెచ్చుకున్నాము. బైనాన్స్ యాప్ నుంచి మనము కాయిన్ డిసిఎక్స్ యాప్ తెచ్చుకొని ఇక్కడ సేల్ చేసి సో ఉన్నటువంటి అమౌంట్ని డైరెక్ట్గా మనం బ్యాంకులోకి పెట్టుకున్నామండి. ఇప్పుడు నేను నా బ్యాంక్ అకౌంట్ని ఓపెన్ చేసి మీకు చూపిస్తానండి. సో ఇప్పుడు మీరు చూడొచ్చు, సో మీ బ్యాంక్ అకౌంట్లో మెసేజ్ కూడా ఈ విధంగా మనకు వచ్చేస్తుంది. సో మెసేజ్లోకి వెళ్ళి మనం చూసినట్లయితే సో దాదాపుగా ఇక్కడ సో బిఓబి ఇక్కడ చూడొచ్చు 858 క్రెడిటెడ్ టు అకౌంట్ నెంబర్ అని చెప్పి ఈ విధంగా మనకు బ్యాలెన్స్ కూడా చూపిస్తుంది అనమాట. నిబియో టెక్నోలో అంటే మనకు ఏదైతే ఈ కాయిన్ డిసిఎక్స్ యాప్ ఉందో సో ఈ యాప్ ద్వారా మనకు ఇన్కమ్ అనేది ఈ విధంగా కాయిన్ డిసిఎక్స్ ద్వారా మనము సేపాల్ వ్యాలెట్లో ఉన్న దాన్ని బైనాన్స్ నుంచి కాయిన్ డిసిఎక్స్కి తీసుకొని ఈ విధంగా మనము ఇన్కమ్ని అయితే విత్డ్రాల్ అనేది పెట్టుకోవచ్చండి. ఇదండి టోటల్గా మనకు రైడ్ బిఎన్బిలో. సో మనము అమౌంట్ అర్న్ చేసిన తర్వాత బిఎన్బి కాయిన్స్ని ఐఎన్ఆర్లోకి ఈ విధంగా మనము క్లియర్గా లీగల్గా మనము ఇక్కడ తెచ్చుకోవచ్చండి. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎవరికైనా డౌట్ ఉంటే సో వీడియోని ఇంకా ఒకసారి చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. థ్యాంక్ యూ.